బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి నేను సైతం అంటూ ఓ చిన్నారి వరద బాధితుల కోసం అంటూ ముందుకొచ్చింది. ప్రకృతి విలయ ప్రతాపంతో సర్వం కోల్పోయిన బాధితుల కోసం తాను కిడ్నీ బ్యాంకులో జమ చేసుకున్న 3,000 రూపాయలను సీఎం సహాయ నిధికి అందించి పెద్ద మనసును చాటుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో చోటు చేసుకుంది. పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సాయి సింధు అనే విద్యార్థిని కిడ్నీ బ్యాంకులో జమ చేసుకున్న 3,000 రూపాయలు ముఖ్యమంత్రికి అందజేశారు. మంచి మనసుంటే మార్గం ఉంటుందని, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని ఈ చిన్నారి అందించిన విరాళమే నిదర్శనం. విద్యార్థిని ఔదార్యాన్ని సీఎం అభినందించి కాసేపు ముచ్చటించారు. చిన్న వయసే అయినా అంత పెద్ద మనసుతో సర్వం కోల్పోయిన బాధితుల కోసం చిట్టి చేతుల చేయుతను చూసి పలువురు కొనియాడారు. హాయ్ సింధు, నేను 10th క్లాస్ శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో చదువుతున్నాను. మన రాష్ట్రంలో వర్షాల కారణంగా 2-3 రోజుల నుండి చాలామంది ఇల్లులు వారికి గాయాలయ్యాయి, ఇల్లులు కూలిపోయాయి. వారికి నా వంతు సహాయంగా యాజ్ ఎ స్టూడెంట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి నేను 3,000 రూపీస్ ఇస్తున్నాను. నాలాగనే ఎంతోమంది చిన్నారులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.